కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుతో హోటల్స్ నిర్వహణ భారంగా మారిందంటున్నారు హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్. ఒకేసారి 48% సిలిండర్ ధర పెంచడంతో సామాన్యులపై భారం వెయ్యక తప్పదంటున్నారు. మే 9 తర్వాత కొత్త రేట్ల అమలుపై నిర్ణయం తీసుకుంటామంటున్న వేణుగోపాల్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. హోటల్ నిర్వహణ భారంగా మారిందని చెప్పి హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. మనతో పాటు తెలంగాణ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ హోటల్స్ ధరలు రేట్లు పెంచబోతున్నారా, సామాన్యులపై భారం పడుతుందా అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధిగా చెప్పండి, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది, జనంపై భారం మోపబోతున్నారా? సార్, డెఫినెట్ గా జరుగుతుందండి. ఆఫ్టర్ 10th తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కమిట్ అయ్యి మ్యారేజ్ సీజన్ నడుస్తుంది. సో ఈ మ్యారేజ్ సీజన్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా రేట్లు చేంజ్ అవుతాయండి. ఇప్పుడు డే టు డే ఏదైనా రెస్టారెంట్లలో చేంజ్ చేయాలన్నా కూడా కొద్దిగా మేము నిర్ధారణ చేస్తున్నాము. బికాజ్ అందరూ ఓట్లర్స్ అందరూ 4 రోజులు సమయం పాటిద్దాము. గవర్నమెంట్ ఏమైనా రీకన్సల్ట్ చేస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ గిట్ట ఏమైనా చేంజ్ అవుతుందేమో చూద్దామని మెనూ కార్డ్స్ కూడా ఇవి కొత్తగా ప్రింట్ చేస్తలేము. సో మేము సెంట్రల్ గవర్నమెంట్ బాగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేశామండి. అక్కడ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏమన్నా మా ఇండస్ట్రీ కింద తీసుకొని సబ్సిడీ స్పెషల్గా హోటల్స్ వరకు సపరేట్గా సబ్సిడీ ఇవ్వండి. ఓ డొమెస్టిక్ ఎలా ఇస్తారో దాని మీద 20% వేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఆ విధంగా మనం కన్సిడర్ చేస్తే అది ఒక పాయింట్ అండి. లేదా డెఫినెట్గా రేట్లు మాత్రం పెంచేది గ్యారంటీ. సామాన్యులకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. లేబర్సు 30% లేబర్సు బీహార్కి వెళ్ళి, ఒరిస్సాకి వెళ్ళి, వెస్ట్ బెంగాల్కి వెళ్ళి, మన ఆంధ్రాకి వెళ్ళి కూడా వచ్చిన, శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చిన లేబర్స్కి చాలా టిఫిన్ చేయడానికి కానీ భోజనం చేయడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ రేట్ పెరిగినందుకు ప్రాపర్గా ఫుడ్ దొరుకుతలే, రేట్ పెట్టలేకపోతున్నారు. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ మీద చూసుకుంటే వాళ్ళు ఈ భోజనానికి సరిపోయే అమౌంట్ లేదు వాళ్ళ దగ్గర. సో గ్యాస్ వల్ల చాలా రేట్లు పెంచారు. ఇడ్లీ 30 రూపాయలు 50 చేశారంట. సో ఇప్పుడు అందరూ అదే బాధపడుతున్నారు. 50 రూపాయలు అంటే 20 రూపాయలు ఎక్స్ట్రా పడ్డది. వాడు కూలీ చేంజ్ కాలేదు. అతనికి వచ్చే 700 రూపీస్ అదే వస్తుంది. సరిపోతలేదు. భార్యను పోషించుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, తను పోషించుకోవాలి. కాబట్టి అతను బయట బండి మీద డిపెండ్ అవుతాడు. కాబట్టి బండోళ్ళు కూడా అమ్మలేని పరిస్థితి ఉంది. ఇక మా లాంటి హోటల్స్కి ఇట్లా ఏసీలు పెట్టి ఇలాంటివి పెట్టాలంటే 100 రూపీస్ తక్కువ ఇడ్లీ రాదండి. సో డెఫినెట్గా కస్టమర్స్ కూడా మాకు తగ్గిపోతారు. ఇక నడపాలంటే నడపాలి. బికాజ్ హోటల్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి నడపాలి మనం. అది హోటల్ అసోసియేషన్ సమావేశానికి సంబంధించి మీరు విడివిడిగా ధరలు పెంచబోతున్నారా, ఎవరికి వారు నిర్ణయం తీసుకొని రేట్లు పెంచబోతున్నారా, అసోసియేషన్ ఏమైనా నిర్ణయం తీసుకోబోతుందా? ఇప్పుడు అసోసియేషన్ మాత్రం ఒక గైడ్ లైన్స్ ఇస్తుందండి. ఏది ఎలా ఉండాలని గైడ్ లైన్స్ ఇవ్వబోతుంది. మనము ఎక్కువ కూడా ప్రాఫిట్స్ మీద పోవద్దని వాళ్ళు సజెషన్ చెప్తున్నారు. మీ ఎక్స్పెండిచర్స్ బట్టి, మీ గ్యాస్ ఎక్స్పెండిచర్స్ కానీ, ఇంకా గ్రాసరీస్లో చేంజ్ వచ్చింది కానీ దాన్ని బట్టి ఇమీడియట్గా మీరు కావాలంటే పెంచేసుకోమని మాకు గైడ్ లైన్స్ ఇచ్చారు వాళ్ళు. సో మేమంతా వర్కౌట్ చేస్తున్నాము. ఇక్కడ ఇది ఇంటర్ డిపెండ్ ఉందండి. ఫ్యూల్ ఉన్నది, గ్యాస్ ఉన్నది, తర్వాత గ్రాసరీస్లో కూడా చేంజ్ వచ్చింది, వాటర్ బాటిల్ చేంజ్ వచ్చింది. సో ఇవి కన్సాలిడేట్గా మాకు ఎంత పర్సెంటేజ్ పెరిగిందో దాని మీద మేము డిసైడ్ చేసుకొని రేట్లు పెంచుతామండి. డెఫినెట్గా 10th తర్వాత పెంచుతాం. మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు? ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు? ఏం లేదండి, ఓట్లర్స్ అందరూ అంటే జనరల్గా గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్కి అగెన్స్ట్గా పోరు. కానీ గవర్నమెంట్ ఓన్లీ ప్రాధాన్యపడుతూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదన్నా అవసరం అనుకుంటే అందరం ఒకరోజు షట్ డౌన్ చేసి గవర్నమెంట్ మన యూనిటీ చూపిద్దామని ఒక ఐడియా కూడా ఉంది. సో అందరం ఓట్లర్స్ ఒక మీటింగ్ పెట్టుకుంటేనే జరుగుతుంది. ఇది టిఫిన్ సెంటర్స్ కానీ, బేకరీస్ కానీ అందరూ రిక్వెస్ట్ చేస్తారు. ఒకరోజు మనం బంద్ చేస్తే కానీ గవర్నమెంట్ కొద్దిగా మనకు సపోర్ట్ చేయదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు అయితే ఆందోళనకు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. మే 9వ తేదీ తర్వాత ఆందోళనకు సంబంధించి కార్యక్రమాలను రూపకల్పన చేస్తాము. అదేవిధంగా అప్పటి వరకు కూడా ధరలను ఎవరికి వారు అందుబాటులో ఉన్న రేంజ్ లో పెంచుకోవాలని చెప్పి వీరంతా కూడా నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.